శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. అయ్యా పెళ్లి కూతురు చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కూతురు చూడండి. అయ్యా కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. వాంగళం ముజుకోవచ్చండి తలమ్మ. మహాదేవన కేతన తలంబరాలు అయ్యా రామయ్య గారు, అమ్మ సుగనమ్మ గారు, అదిగో ఆకాశంలో కనపడుతుంది, అదేనమ్మా అరుంధతి నక్షత్రం. నమస్కారం చేసుకోండి. అయ్యా రామయ్య గారు, నక్షత్రం అవపడిందండి. కనిపించలేదండి. అవపడలేదా? కనిపించలేదు. అమ్మ సుగనమ్మ గారు, ఒకసారి ఆ నక్షత్రం చూడండి. అయ్యా రామయ్య గారు, అమ్మాయికి అవపడింది అయ్యా, మరొకసారి నువ్వు చూడయ్యా, అవపడద్దు. అవపడుతుంటే కనపడలేదంటావేంటి? ఇంకొకసారి చూడయ్యా, అవపడలేదా? అదేనయ్యా అరుంధతి నక్షత్రం. ఇంకొకసారి నమస్కారం చేసుకోండి. రామయ్య గారు, సుగుణమ్మ గారు, ఊరి బయట ఉన్న శివాలయం దర్శకులు వెళ్ళండి. ఏ మస్తాన్ బా, ఏంటి విశేషాలు? అల్లా దైవాళ్ళంతా కులాసానే సాబ్. మీరు కులాసానేనా? శెట్టి గారు సరుకులన్నీ పంపించాడా? ఆ శెట్టి గారు అన్ని దొంగ లెక్కలండి. చూడు వ్యవహారం మొత్తం చూడు. మస్తాన్ గారు కులాసాగా ఏముందండి, మొన్న కొడుకు పెళ్లి చేశాడు, కట్నం డబ్బులు జేబులు వేసుకున్నాడు, సినిమాలు చెక్కారుగా కొడుతున్నాడండి.
అరే మాకేం మీద పడి చేస్తావు, నీకు ఏమి పోయే కాలం వచ్చిందిరా శెట్టియార్. అబ్బో మీ మీద పడితే కనక వస్తువులు కలిసి వస్తాయని, మా మీద పడితే ఏముందిరండి బంద పిల్లి గడ్డం కూర్చుంటోపి తప్ప. అరే శెట్టియార్, మాటలు దుముకుతున్నావే, మాకి గాని కోపం వస్తే నిన్ను కబరస్థానికి పంపిస్తా. అబ్బో కబర్స్థానాన్ని పంపిస్తారండి, కబర్స్థానానికి అది ఎక్కడ ఉందో తెలుసుంటారా నీకు? అరే శెట్టియార్, మాటలు తిన్నగా రాని. అరే లోకల్ సొమ్మంతా కొట్టి అబ్బో అరే ఇంటిలో కూడబెట్టి ఇట్లా బజారుకి వచ్చి బడాయి కొడతాం కాదు బాయ్, కాస్త కష్టపడి సంపాదించాలి. అబ్బో కష్టపడతాడండి, కష్టపడతా. వీడి కష్టం గురించి మనకు తెలియదు ఏముందిరా. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు అత్త సొమ్ముతో పెత్తనం చేస్తాం కాదురా. కాస్త 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 సిగ్గుండాలి మొఖానికి. అదే శెట్టియార్, మాకు సిగ్గు లేదు, మీకు సిగ్గు ఉందిగా. అరే ఊరంతా అప్పులు చేసి అబ్బో అరే సొమ్మంతా దాచి అరే హైపే పెట్టావు. అరే జనాన్ని నమ్మించి మళ్ళీ గద్దె ఎక్కినావు. నీకు సిగ్గు ఉందండి బాయ్, నీకు సిగ్గు సిగ్గుందా? ఏం శెట్టి గారు ఉదస్తమానం కొట్లాడేంటి? మున్సూబు గారు వచ్చాడు కాబట్టి వాళ్ళు నువ్వు బతికిపోయావు, లేకపోతే నీకు కైమా చేసావు. నాయుడు ఈడిగాడు వాసన వస్తుంది, చేపల కంపు నవ్వుతుంది. సరే కానీ రామగారు పెళ్లి జరిగింది కదా, అక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా, ఇద్దరు వెళ్ళి అక్కడ చూడండి. అరే మస్తాన్ బాయ్ ఇక పద, లంచ్ టైం అయింది. బాగా కుంభాలు లాగిద్ది కానీ పద. గారు బా ఇక పద, పద. గారెలో బోర్లో బాగా కుక్కుది కానీ బా. నువ్వు ఏం తక్కువరా? చిన్నగా తిను, లేదంటే నీ పొట్ట పగిలి చేస్తావు. అరే చెట్టి బాయ్, అరే చెట్టి బాయ్, అలా కాలము గడిచినది. రామయ్యల సుగుణముల వివాహం జరిగి కొంతకాలం అయినది. అరే చెట్టి బాయ్, అరే ఏమిటి చెట్టి బాయ్, మొన్న మా బుడెంబేగడి వాటల్లో ఏంది కోటర బట్టలు తీసుకెళ్తున్నావు? అరే కోట్ల పాటలు బుడే వాటలు ఆడరా, అది ఏడ నాకు తెలియదే మరి. అమ్మ చెట్టి, అబ్బో. నువ్వు మామూలు చెట్టి కాదు. అరే. ఏమనుకున్నా, హాయ్ మొన్న మా మస్తాన్ వాడి వాటల్లో బిర్యానీ తీసుకెళ్తున్నావుగా. నీ బిర్యానీ ఆ. నువ్వు ఎవరినో చూసి ఉంటావులేరా, నీ కన్ను చూసి చొక్కడాలు వచ్చినాయి వీడికి. అరే చెట్టి బాయ్, అరే ఈడి మొఖం చూడు, రాతి పెడుతుంది మిరవ తోటలో పెడత మొఖం పుట్టింది వీడికి. అరే చెట్టి బాయ్, రోజు మా వాటల్లో చికెన్ మటన్ తీసుకెళ్ళి. అరే దొంగ బజార్న వస్తున్నావు కాబట్టి దొంగ అరే బజార్. దొంగ బజారు కాదురా, నీ వల్ల కాదు. నువ్వు ఎవరినో చూసి నన్ను గుర్తుపట్టావు. అరే నేను ఆ అల్లా సాక్షిగా చూశారా. అల్లా ఆ, ఒరే మీరంతా అబద్ధాలురా. అల్లా ఏందిరా? అరే. పొద్దున్న లేచిన కాంచి పాసి మొఖాన్ని అబద్ధం ఆడతావురా నువ్వు. అరే అదిగో ఆ బజార్ నువ్వు ఎన్నిసార్లు వచ్చా? అరే నీ కాడ గడ్డ ఉండోళ్ళు మొత్తం అబద్ధమేరా. పొద్దున్న లేగితే అబద్ధమే మీరు. అరే మా మసీదు అబద్ధం ఆడదరా. అరే మసీదు కాదురా, మీరు ఆడతారా. మసీదు బాగానే ఉండిద్ది, తప్పు అల్లా. మీరు ఆడతారా, గడ్డ ఉంటే అది అబద్ధమే. సరే బా, రామయ్య గారింట్లో బరీ తింది కానీ తగ్గించబోయలేదు. ఇక రారా, నువ్వు బాగా తిండి కానీ నువ్వు బాగున్నావులే మనిషి. చేపల కంపు నవ్వుతుంది ఈ మోకం కాడ. అలా రామయ్యల సుగుణముల వివాహం జరిగి కొంతకాలమైనది. మరలా వాళ్ళ పెళ్లి రోజు రానే వచ్చింది. వాళ్ళ సంసారం అనే నౌక ఎంతో హాయిగా ప్రేమానురాగుల మధ్య కొనసాగుతుంది. రాసుకున్నా అక్కడే ఆగేవే రా నా దగ్గరకు రా.
మీరు మాత్రం తక్కువ. పెళ్ళే ఇంతకాలమైనా ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకే కదా. ముందు పాలు తీసుకోండి. ముందు పాలు తీసుకోవాలి, ఆ తర్వాత మురి పాలు తీర్చుకోవాలి. అవునా? ఛీ, పోండి. అమ్మాయి గారికి మరీ ఇంత సిగ్గైతే ఎలా? మన ఏకాంత సమయంలో మనసిప్పి మాట్లాడుకోవాలి, కానీ ఇంత మహమాటం పనికిరాదోయ్. ముందు పాలు తీసుకోండి. అలాగే తప్పుతుందా మరి? అబ్బా, వదలండి, ఎవరైనా వస్తారు. వస్తే రాని, ఏం మనమేగా, ఏమనుకుంటారు? పనిలే పాపం, కొత్త దంపతులు కదా, కొత్త దంపతులుగా తీర్చుకుంటున్నారులే అనుకుంటారు. హ్మ్, అది కాదండి, నేను చెప్పేది వినండి. ఏమిటి నువ్వు చెప్పేది? అయ్యో, ఎవరైనా వస్తారండి, ఏమైనా చూస్తారండి. మీరు చేసేదేమీ బాగోలేదండి, కాస్త అద్దుల్లో ఉంటే మంచిదండి. ఇంతేనా? ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తావా? అయినా రోజు ఇది మామూలే కదా సుగుణ. మీరు మాటలు బాగా నేర్చారు. మిమ్మల్ని ఆపటం నా వల్ల కాదండి. మాటలేనా, చేతలు కూడా ఉన్నాయా? చెప్పు. చెప్పేది ఏముందండి, గోవులు పాలు పితకాలి, ఇంటి పని అలాగుంది, వంట పని కూడా అలాగే ఉంది. ఆ పనులన్నీ చేయడానికి మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదోయ్. ఆహా, కొన్ని పనులు మనం చేసుకుంటే మనకు బాగుంటుందని మీకు ఎన్నిసార్లు చెప్పాను. మరి నా పని ఎవరు చేస్తారు? ఏ పని అబ్బా? ఇదిగో సుగుణ, ఇదిగో ఈ పని.
ఉండలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ జారి అల్లుకున్న రోజు అబ్బాబ్బాబ్బా వదలండి. ఏంటిది చిన్ని కృష్ణలాగా ఈ చిలుపు చేష్టాలేంటి? ఇంకలైనా మానుకోండి. ఏమిటి నేను సిండికిష్టున్నా? నన్ను అందరూ రామయ్య, రఘురామయ్య, ఓ కోదట రామయ్యను కొలుస్తారు కదా. నువ్వేమిటో సిండికిష్టుడు శిల్పికిష్టుడు అంటూ బిరుదులిస్తున్నావు? ఆహా, రామయ్య ఇక్కడ కాదు, వీధిలో రామయ్య, ఇంట్లో కృష్ణయ్య. మీ సంగతి నాకు తెలియదా? కాస్త చనువు దొరికితే చాలు, చప్పున దూరిపోతారు, ఊడిలో వాలిపోతారు. పేరుకు మాత్రం పెద్ద రామయ్య. ఏం చేయరు సుగుణ, ఆ దేవుడు ప్రసాదించిన వరాన్ని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. తరతరాలుగా తిన్న తరగని ఆస్తి ఉంది, చేవల చెట్టని పనిమర్చులు కూడా ఉన్నారు. ఎన్ని ఉన్నా, ఇంకా ఎన్ని ఉన్నా నీ కడుపున ఒక్క లనుసన్నా లేదే అన్న బాధ నీలో ఎంత దాగి ఉందో నాకు తెలుసుకున్నా, నాకు తెలుసు. ఏమండి, దైవం లాంటి భర్త మీరు, తల్లిదండ్రులని కొత్త పిలుస్తున్నారు, తోబుట్టులు మర్పిస్తున్నారు. అలాంటిది మిమ్మల్ని సంతోషపెట్టలేని నిర్భాగ్యురాల్ని, 10 మందిలో మీ గౌరవం కాపాడలేని దురదృష్టవంతురాలు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. లేదు సుగుణ, లేదు, ఇది నీ తప్పు కాదు. ఏనాడు చేసుకున్న పాపమో మన పాలిట శాపమై మనల్ని వేధిస్తుంది సుగుణ, మనల్ని వేధిస్తుంది. లేదండి, లేదు, నేనే మిమ్మల్ని వేధిస్తున్నాను. మీ యాగంటి సంస్థానికి పట్టిన రాక్షసిని, మీకు పట్టిన దయ్యాన్ని నేనేనండి మిమ్మల్ని వేధిస్తున్నాను. నేనే మిమ్మల్ని వేధిస్తున్నాను. సుగుణ, సుగుణ, నీకేమైనా మతిపోయిందా? పిచ్చి పట్టిందా? నువ్వు లేకుంటే నేను బ్రతకగలనా? నువ్వు లేకున్నా నేను జీవించగలనా? జీవించలేను సుగుణ, జీవించలేను. ఈ యాగంటి సంస్థానానికి, మన యాగంటి సంస్థానానికి మచ్చ తేలేను, చిచ్చు పెట్టుకోలేను సుగుణ, చిచ్చు పెట్టుకోలేను. అయ్యో అయ్యో భగవంతుడా, ఏమిటి విషం పరీక్ష, ఏమిటి ఘోర పరీక్ష? ప్రేమ అనురాగాలు పంచి, మమత అనురాగాలు కురిపించి, నన్నే సర్వంగా భావించే ఈ దైవానికా ఈ శిక్ష? కోరుకుంటే కొండంత భారానైనా తీర్చే ఆ దైవానికా ఈ శిక్ష? వేడుకుంటే వేలాది మంది పలుకులు తీర్చే ఆ దైవానికా ఈ శిక్ష? నేను భరించలేను స్వామి, నేను భరించలేను. అరే దేవుడు, అరే రాముడు, ఎక్కడ నచ్చారా? ఈశ్వర, పరమేశ్వర, ఎక్కడున్నావయ్యా? ఏమిటి ఏమిటి మాకు ఈ విషపరీక్ష? ప్రతిరోజు నిన్నే పూజలు చేస్తున్నా నా భార్యకు ఎంతటి బాధని ప్రసాదించావు తండ్రి, ఎంతటి బాధని ప్రసాదించావు. నిన్నే నమ్ముకున్నా ఈ అపాక్యురాల గతి ఇంతేనా? మా ఈ ఆక్రందనకు అంతు లేదా స్వామి, అంతు లేదా? ఏ ఆక్తరక్షక ఆపద్బంధవా, కరుణించవా, కాపాడవా దేవా, కాపాడవా.
హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థానో గిరీశ గిరిశేష మహేశ శంభో హే పార్వతీ ఉదయం వల్లభ చంద్రమౌళే భూతాపిత ప్రమదనాద గిరీశ చాప నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ భవవేదసారా సదా నిర్వికార భవవేదసారా సదా నిర్వికార జగలల్ల బ్రోవా ప్రభో నీవే కావా జగలల్ల బ్రోవా ప్రభో నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ అబ్బో ఈ దుష్ట శక్తి నేను పారిపోతున్నా నన్ను మించిన శక్తి ఏదో వచ్చింది నేను పారిపోతున్నా నేను పారిపోతున్నా నేను పారిపోతున్నా సుగుణ ఆ, అసలు ఏమైంది సుగుణ నీకు? ఏమోనండి ఉన్నట్టుండి కడుపులకి మహాభయంకరంగా వచ్చింది. ఆ? నీకు పడుకుని లేప్పా? అవునండి. పద సుగుణ, పద విశ్రాంతి తీసుకోండి పద. అలాగేనండి. నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడే మన్నాడే పిల్లు నా గుండె జల్లు మన్నాడే పిల్లు నాయుడే మన్నాడే పిల్లు నా గుండె జల్లు మన్నాడే పిల్లు నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడే మన్నాడే పిల్లు నా గుండె జల్లు మన్నాడే పిల్లు నాయుడే మన్నాడే పిల్ల నా గుండె జల్లు మన్నాడే పిల్ల. ఆహా, ఈ సాకల పండుగ చూశారు, చాలా గొప్పదండి. ఎందుకంటే పొద్దున్న లేచిన నుండి ఓ అమ్మ పిలిచి ఒరే భీముడు ముందు మాయి ఉతికానిద్దా, ఇంకొక అమ్మ పిలిచి ముందు మాయి రుద్దానిద్దా. ఈ ఉతకడం ఈ రుద్దటం ఎంత గొప్ప పని అండి. అసలు ఈ ఊళ్ళో ఉన్న ఆసాముల కంటే మా సుగుణమ్మ గారు చాలా మంచివారండి. ఏ తల్లి కన్నా బిడ్డో కానీ ఈ జన్మకి మర్చిపోలేమండి. ఏమిటిరా మరిచిపోలేనని నిగ్గదీసి మాట్లాడుతున్నా? ఎవరి గురించి ఏంది? ఇంకెవరి గురించి ఏందా, మా తల్లి సుగుణమ్మ గారి గురించే. ఏమిటో అంత గొప్ప విశేషం మరి? గొప్ప విశేషమే మరి. మీ ఇంటికి వచ్చాననుకో, ఈ భీముడు గాడు ఏమి తింటాడా ఏమి దోచుకుపోతాడని కుక్క కాపలా కాస్తారు. మా తల్లి అలా కాదా, ఎలా మరి? ఇంట్లో ఇత్తులు ఉన్నాయని ఇల్లంతా చూసిద్ది. ఎవరిల్లురా? వాళ్ళిల్లా మీ ఇల్లా? కడుపు నిండా బోధన్నారని కడుపు చూసిద్ది. అమ్మో, పిల్లలు బడికి వెళ్ళారా అని భవిష్యత్తు తెలుసుకునేది. అసలు ఒక మాటలో చెప్పాలంటే మా బాగోగులు మొత్తం ఆ తల్లిన చూసేదే. అయితే పిల్లల్ని చదివిస్తున్నావు అన్నమాట? అన్నమాట ఏందా, ఉన్న మాటే. ఓరి చదువు సంతకెళ్ళ సెలవేస్తే ఉన్న మది పోయిందని చదువులు ఎందుకురా ఎదవా? డబ్బులు అయిపోతాయి. ఈడికెళ్ళ మైండ్ పోయింది, అడి తిరిగి మనకుంటున్నాడు. అమ్మో, మా తల్లి అలా చెప్పలేదుగా. మరి ఎలా చెప్పింది? పిల్లలు చదువుకుంటే
మంచి జ్ఞానం వస్తుందని, నాయను మంచి తెలివితేటలు వస్తాయని, అమ్మో పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని చెప్పిందా. చెప్పిద్దిరా, చెప్పకేం చేసిద్ది. ఆమెకు ఉండటానికి ఉంది, తినడానికి ఉంది. ఆమె లెవెల్కి ఆమెకి సరిపోయింది, మరి నీ లెవెల్కి సరిపోదు కదా. ఊరుకోయే బాబు, మరీ నీకు విడ్డూరంగా ఉంది. మరి నాది విడ్డూరమే, మరి అంతకంటే విడ్డూరం ఏందో తెలుసా? చదువుకున్న వాడి కంటే సాగలోడు మేలని తెలుసుకో. ఊరే నీ బండ వడా, నిన్ను బండకేసి ఉతక, నిన్ను బండకేసి రుద్దా, నీకెందుకా? ఊరి నిన్ను గోతిలో పెట్టా, నిన్ను పొయ్యిలో పెట్టా. నేనేదో మాట వరుస కన్నాలేరా. అసలు నువ్వు వీడికి ఎందుకు వచ్చావో చెప్పురా. ఇప్పుడు వచ్చారా దారిలోకి? ఎవరు పిలిచి చూసుకొని అలా మిడిచి పడుతున్నా? ఇంకెవరు అండ చూసుకునే? మా తల్లి సుగుణమ్మ గారు అండ చూసుకునే. ఏం బిక్కున్నా పిక్క. అబ్బో నా జాతకాదులే కానీ నన్ను అంత మాట అంటావంటరా? అంట ఒకసారి అంట 10 సార్లు అంట, నీకు శాసనైంది పిక్క. అబ్బో నా జాతకాదులే కానీ నువ్వు పీకి చేతిలో పెట్టిన ఆయన చెట్టి నేను పీకిస్తే ఆ తరుగు అతికించుకుందామనా? అయినా ఆ కిటికల సంగతి నాకు తెలుసు కానీ ఎందుకు ఎక్కడికి దేనికి వచ్చా? ఏముందిరా, మా దుకాణం కాడికి వచ్చిన చిన్న పెద్దలు ఒక మాట అనుకుంటున్నారా. ఏమనుకుంటున్నారేందా? ఏముందిరా, రేపు దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా. ఆ కార్యక్రమంకు పూజా కార్యక్రమాలు దీపారాజన్లు రామయ్య గారు వారి సతీమణి సుగుణమ్మ గారు చెయ్యరాదని శాసిస్తున్నారా. ఈ మాట ఇంకొకసారి అన్నావు అనుకో నీ బుర్ర వాంకర్తన పడుతుంది, జాగ్రత్త. అబ్బా నేను కాదురా, ఊళ్ళో జనం అనుకుంటున్నారా. ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుడి అన్నట్లు ఇస్తరాకులు ఏరే వాళ్ళకి జనాభా లెక్కలేదు. నోరు ముఖ్యం బయటకు నాడు ఎల్లపోతే ఏం చేస్తారా? ఈ ఊళ్ళో ఉన్న ఆసాములు అందరూ గుడ్లు చుట్టూ ఆయమ్మ పెట్టింది బరీగా తిని పెంచిన కండన్నాయి. చూసుకున్నా బల్ల 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 నరసింహ స్వామిని రా, నిన్ను నడుచుకు తింటను రా. బల్ల 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 ఇవన్నీ కసుకున్న రా, నిన్ను ఇరసక తింటను రా. ఇసుగట్ట నసుగట్ట ఇసుగట్ట నసుగట్ట అమ్మగారు మాట లేపరా. అరే వామ్మో నడుగడుగుతాడు దేవుడు గాడు. లేపరా లేప, నీ దండ పెడతా లేపరా బాబు లేప. అమ్మ 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 వామ్మో రాత్రి పలుకుతుంటే నేను లేపరా. అరే నీ అమ్మగారు మాట లేపరా లేపరా. ఏం బుద్ధి పెట్టావరా, ఏం తింటున్నారో నువ్వు, ఏం లేపరా. అమ్మ 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 అయ్యా మరి దేవుడా నీ దండ పెడతారా లేపరా. నేను లేవని లేపరా. అయితే అమ్మ అమ్మ అమ్మా అమ్మా ఏం తింటున్నావురా? ఏం తింటున్నావురా నాయన? నువ్వు నెట్టబడేసి నడువంతా కొల్లైపోయిందిరా నీ అమ్మ కడుపు మాడ. ఊళ్ళో వాళ్ళు సొమ్మంతా తిని బలిశాడు. అబ్బో ఈడెందుకు తక్కువ, మిగిలిన సజ్జన్నం అంతా ఒక బొచ్చికేసుకొని తిని ఈడు మొఖం చూడు ఎట్ట పుట్టిందో. నమస్కారం జడ్డి గారు, ఎప్పుడు తమ రాక? ఇప్పుడే వచ్చానండి, కాకపోతే సంతలో గొర్రెలా ఈ భీముడు కూడా నచ్చపెడుతుంటే ఇక్కడ వచ్చే ఆగానండి. ఆ భీముడు నిమ్మకాయలు ఏదో పిండిలో అడుగుతుందిరా, నేను పిలుస్తుంది వెళ్ళు. బంగారు తల్లి మా సుగుణమ్మ గారు ఏదండి నా ముందు నాకే పెట్టింది మహాతల్లి. ఎందుకు పెట్టదులే, ఈడు మొగానికి అంతే. శెట్టి గారు ఏమిటంటే విశేషాలు? ఏముందండి, మొన్న మీ దగ్గర వ్యాపారానికని అప్పుగా తీసుకున్న రొక్కం ఇచ్చిపోదామని వచ్చానండి. దానికి అంత తొందరనే వచ్చి పడిందండి, తర్వాత ఇవ్వచ్చుగా. అవసరానికి తీసుకున్న అప్పు గాడ్లో పిండాకుడు లాంటిదండి. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చెయ్యాలి, లేకపోతే 7 ఏళ్ల నాటి శని ఎంటబడి వస్తుందని శాస్త్రం అండి. శెట్టి గారు ఈ జీవితం అంతా
శాస్త్రాలతో ముడిపడి ఉందంటారా ఏమిటండి? శాస్త్రాలతో జీవితాలు ముడిపడి ఉందంటారేందండి రామయ్య గారు? ముడిపడి ఉంది. అలుపుడెప్పుడు పలుకు ఆడంబరముగా, సజ్జనుడు పలుకు సల్లగా, కంచు మోగినట్టు కనకంబు మోగురా, విశ్వదాభిరామ వినురవేమ అని నీతి వాక్యములు విన్నారుగా. తమరికి ఊళ్ళో ఉన్న పెద్దలకి ఉన్న తేడా ఏందో ఇందులోనే చూపుతుంది. సరే, వచ్చిన పని అంటే చెప్పండి. ఏ అబద్ధం కాదండి, ముమ్మాటికి నిజం. ఏమిటంటే ఒక్క విషయం చెబుతాను, ఏమనుకోరుగా? ఏమనుకోలేదు చెప్పండి, నిజం చెప్పు. నిజం చెప్పక అబద్ధం చెబుతామా? ఏముందండి, మా దుకాణం కాడికి వచ్చిన చిన్న పెద్దలు ఒక మాట అనుకుంటున్నారండి. ఏమనుకుంటున్నారు ఏమిటి? ఏముందండి, రేపు దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, జరుగుతాయి. ఆ కార్యక్రమంకు పూజా కార్యక్రమాలు, దీపారాజనలు రామయ్య గారు వారి సతీమణి సుగుణమ్మ గారు చెయ్యరాదని శాసిస్తున్నారండి. అనుకున్నావా? కారణమేముందండి, తమకు పుత్ర సంతానం కలగల. వద్దుందా కడుపుకి అన్నం తిన్నా గడి తిన్నా రామయ్య గారికి అలాంటి మాటలని చెప్పేది కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలా? ఓ ఇంకిత జ్ఞానం అంటే ఇంకిత జ్ఞానం ఉన్నవాడిని కాబట్టి అక్కడ విన్నాను, ఇక్కడ మరిగాను. నీకులాగా ఉన్న విషయం మరుగున పెట్టి మాయ జైలా. ఆపని వాగుడు, మన ఇద్దరం చిన్ననాటి స్నేహితులోనే ఇంతసేపు ఉపేక్షించాను. వెళతామండి, వెళ్ళకేం చేస్తాం? తమరు చెప్పాక వెళ్ళక తప్పుతుందా? వెంట్రుకలు ఉన్నమ్మ ఏ గొప్ప పెట్టినా సరిపోతుంట. అట్టుంది నువ్వు చెప్పే వరస. ఏడ్చాలే బోడి సాధనాడు. నడుస్తాం నడవకేం చేస్తాం? పొద్దున్నే ఏషియన్ గారు ఎదురొచ్చాడు. ఇవన్నీ అభిషేకనాలే. అయ్యా రామయ్య గారు, ఆ శెట్టి గారి మాటలేం పట్టించుకోకండి. పట్టించుకొని బాధపడటానికి ఏముందని మున్సూబ్ గారు? మీరు ఈ గ్రామం పెద్దవారు, ఈ గ్రామంలో ప్రజలందరూ అభిమానంతో కొలుస్తారు నన్ను. అంత మాత్రాన ఆచార వ్యవహారం తప్పుతామా? ఏం ఆచారాలండి? మంచి మానవత్వం గ్రహించలేని ఆచారాలు పెట్టుకొని చెడుని తెచ్చిపెట్టుకుంటుంది కానీ లాభం లేదండి. చూడండి మున్సూబ్ గారు, మా కర్మేమిటో కానీ పెండ్ల ఇంతకాలమైనా సంతానం కలిగించలేదు భగవంతుడు. సంతానం లేని వారు పెళ్ళిళ్ళకు పేరెంటాలకు అనర్హులని మన పురాణాలు చెప్తున్నాయి, మన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. అవి మనం తప్పక పాటిద్దామండి. రామయ్య గారు, ఆస్తి అంతస్తు అన్ని ఏకతలున్న వారికి ఆ భగవంతుడు సంతానం ఇవ్వటం లేదు. కూటికి కూడా గతిలేని నిరుపేదలకు ఆ భగవంతుడు సంతానాన్ని విరివిగా ఇస్తున్నాడండి. ఆ భగవంతుడికి ధర్మం లేదండి. చూడండి మున్సూబ్ గారు, కావాలని కడుపు దించుకుంటే కాలం మీద పడుతుంది అధికారం. ఈ అధికారాల కోసం ఈ ప్రజల్లో ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటామా? చెప్పండి. రామయ్య గారు, ఏదో 4 కుక్కలు బజార్న పడి మురిగినంత మాత్రాన పండుగలు, పూజలు, పురస్కారాలు మానివేస్తామా? అలా మానివేస్తే ఈ గ్రామం గ్రామంగా ఉండదండి, కలుషితమై మట్టి కొట్టుకుపోతుంది. అంతా ఈశ్వర మహత్యం. ఎలా జరగనుందో అలాగే జరుగుతుంది. రామయ్య గారు, మీ గ్రామానికి ఎనలేని సేవలు అందించారు. అన్నదానాలు చేయించారు, వస్త్రదానాలు గావించారు, నీటి కోసం బోరులు, బావులు, ఇంకా ఎన్నో కుటుంబాలకు ఎనలేని సేవలు అందించారు. అలాంటి మీరు ఇప్పుడు ఈ గ్రామ పూజ మానివేస్తామన్నారు. అలా మానివేస్తే ఆ అమ్మవారు సహిస్తారా? ఇంతకంటే ఏం చేస్తుందండి? పుత్ర సంతానం లేని దానికంటే పెద్ద శిక్ష విధిస్తుందా? సరే, విధించలేమండి. లేదండి, లేదు. మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. ఎందుకంటే మీరు చేయే విధంగా ఈ గ్రామంలో గ్రామ పూజ చేయవారు ఎవ్వరూ లేరు. ఆ కొరత ఆ అమ్మవారికి తప్పక తెలుస్తుంది. మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అదే జరిగితే అంతకంటే మహాభాగ్యం ఏముంది? సుగుణ మున్సూబ్ గారు, మాటలు పడి మర్చిపోయానండి. మజ్జిగ తీసుకుంటారా లేక వేడిగా కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అబ్బే, నాకేమీ వద్దండి. ఎంత ఈ గ్రామానికి అధికారినైనా నాది పొట్టే కొంచెం అజీర్తిగా ఉంది. అజిత్ అంటే గుర్తొచ్చిందండి. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. ఏమిటండి విశేషాలు? అమ్మా సుగుణ, రామయ్య గారు చల్లని తండ్రి అమ్మా, చల్లని తండ్రి. అవునండి, తన ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటున్నారు. నా వల్ల ఆయనకు మనశ్శాంతి లేదు. నా మూలంగా 10 మందిలో తలదించుకుంటున్నారు.
ఇన్ని కష్టాలు ముందే వస్తాయని తెలుసుంటే ఏనాడో మరణించి ఉండేదాన్నండి. సుగుణ, ఏమిటమ్మా ఏమిటా పిచ్చి మాటలు? మనిషి హత్య సాధించాలనుకోవటం అవివేకం, మరణించాలనుకోవటం మూర్ఖత్వం అమ్మా, మూర్ఖత్వం. మరణం కన్నా వేరే మార్గం లేదండి. ఆపరి పాడు ఆలోచన. నువ్వు లేదే ఆయన బ్రతకాలనుకున్నావా? నీవు చనిపోతే ఆయన ఎలా జీవిస్తాననుకుంటున్నావు? మరి ఏం చేయమంటారు? నా మొహం ఎలా చూపించను, ఎలా ఓదార్చను? నువ్వు నిశ్చింతగా ఉండు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన సంతోషపెట్టాలి, సుఖపెట్టాలి. అవును, ఆయన సుఖమే నా సుఖం. కావాలనుకుంటే ఆయన కోసం ఎంత త్యాగానైనా చేస్తాను. అది అలా ధైర్యంగా ఉండాలి. ఉంటాను. ఇప్పుడు ఆయన కోసం ఎంత బాధనైనా దిగమింగుతాను. నేను పోయి ఆచార్యాన్ని పంపిస్తాను. ఆయన ఏదైనా మార్గం చెప్పవచ్చమ్మా. వస్తాను. సుగుణేమిటి ఇలా ఉంది? ఏది ఏమైనా సుగునికి విషయాలన్నీ చెప్పరాదు. చెబితే ఆమె బాధపడుతుంది. ఎలాగైనా ఏమన్నా నవ్వించాలి, ఆనందప చేయాలి. అలాగే చేస్తాను. సుగుణ, సుగుణ, ఆ? ఏమిటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నాను కదండి. మెత్తగా ఉంటేను మీ అమ్మా నాన్న ఎవరైనా గుర్తొచ్చారేమోనని. అవునండి, అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. అందుకే కాస్త బాధగా ఉంది. అరే, మీరేంటి ఇలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను సుగుణ. లేదు లేదు, మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కదా. అవును, నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావని, ఇంత అందమైన భార్య దొరకటం నా అదృష్టం అని ఆలోచిస్తున్నాను. మీలాంటి మంచి గుణాలు కలిగిన మనిషి నాకు భర్తగా లభించటం నిజంగా నా అదృష్టం. కాదు, నా అదృష్టమే. అంత గట్టిగా చెప్తున్నారు. ఎలానా? ఈ పండు వెన్నెలలో నిండు పున్నమలా నీ అందం నాకు బంధమేసింది. జీవితాంతం బందిని కమ్మంది. వలపడులలో నన్ను ఖైదీని చేసింది. మమతల గుడిలో నన్ను మాయం చేస్తుంది. అబ్బో, ఈ రోజు ఏంటి అయ్యగారు వింతగా మాట్లాడుతున్నారు? వింత కాదు, విడ్డూరం కాదు, ఇది పచ్చి నిజం. చాలే ఊరుకోండి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. నవ్వినా నేనాపను. ఎందుకంటే మల్లెల కన్నా మధుమైన పరిమళం నీలో ఉంది. హంస కన్నా అద్భుతమైన కదలిక నీ మేనిలో ఉంది. అబ్బో, ఈ రోజు ఏంటి అయ్యగారు కవిగారు అయ్యారే? పాలరాతి బొమ్మలా మెరిచిపోయే నీ అందం చూస్తుంటే నాలోని కవిత్వం జాలువారుతుంది. కామరేకుల్లా ఎలిగిపోయే నీ కనుబొమ్మలు చూస్తుంటే నాలోని కవిత్వం పొంగి పొరలిపోతుంది. సుగుణ, హాయిగా ఉందా? అవును.
ఏమిటండి? నేనే మీ సర్వస్వం కదా, అవును. నేనే మీ ప్రాణం కదా. అవును. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను లేకపోతే మీరు ఉండలేరు కదా. ఇలా నువ్వు లేనాడు ఈ రామయ్య లేడు సుగుణ. ఏమీ లేదు, నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తారా? అదేమిటో చెప్పు. ముందు తీరుస్తానని మాట ఇవ్వండి. తప్పక తీరుస్తాను, చెప్పు. మరి మరి మీరు నేను మరి చెప్పు సుగుణ. మీరు రెండో పెళ్లి చేసుకుంటారు. నీకేమన్నా మతిపోయిందా, పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? మట్టిండే మాట్లాడుతున్నాను. మీరు రెండో పెళ్లి చేసుకోవాలి, చేసుకొని తీరాలి. సుగుణ, నీకు ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ మరొక్కసారి మాట్లాడేవంటే నేను ఊరుకోను. ఊరుకొని తీరాలి. మీరు 10 మందిలో నవ్వులు పాలవుతుంటే నేను సహించలేకపోతున్నాను. 10 మందిలో తల దించుకుంటే నేను భరించలేకపోతున్నాను. సుగుణ సుగుణ సుగుణ, ఆ మాట మర్చిపో. నా కోపం తెప్పించుకో. కోపం దేనికండి? కోపం పుత్ర సంతానం లేకపోతే పురాణాల్లో కూడా రెండో పెళ్లి చేస్తారు. మీరు చేసుకోవడంలో తప్పే ఉంది. సుగుణ సుగుణ సుగుణ, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. మా బాబాయ్ గారు అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది. బాబాయ్తో మాట్లాడి ఏర్పాట్లన్నీ చేయిస్తాను. అయ్యో భగవంతుడా, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నా ఇల్లానుని నా చేతులారా నేనే చేసేసుకున్నానే. ఏమండి, నన్ను క్షమించండి. సుగుణ సుగుణ, క్షమించవలసింది నేను కాదు సుగుణ, నీవే నన్ను క్షమించాలి. లేదండి, లేదు. మీరు లేకుండా నేను ఉండలేను. నా బొందిలో ప్రాణం ఉంటూ మీతోనే ఉంటాను. మీ పాద సేవ చేసుకుంటానండి. నేను ఆచార్య గారు రమ్మని చెప్పాను. దేనికండి? ఆయన మన కుటుంబ మార్గం చూపిస్తాడు. అలాగే. అదిగో మాటనే వస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆచార్య గారికి మంచి పట్టుకురా. రండి ఆచార్య గారు రండి. నమస్కారం. నమస్కారం. చెప్పండి, ఏమిటి విశేషాలు? ఏముందండి, పక్క ఊరి నారాయణ గృహప్రవేశం అని పక్క ఊరికి వెళ్ళాను. అది చూసుకుని వచ్చేసరికి మీ కవరు చెవును పడింది. తక్కువ ఇలా వాలిపోయాను. అలాగా? అక్కడ వాళ్ళంతా బాగున్నారా? అయ్యా, తమ దయ వల్ల అక్కడంతా క్షేమమే. కాకపోతే ఊళ్ళో అడుగుపెట్టిన కాడి నుంచి ఏదో అదేనండి, కొత్తగా వినపడుతున్నాయి మాటలు. ఏమిటండి అవి? కాస్త వివరంగా చెప్పండి సార్. ఏముందండి, మీరు పూజా కార్యక్రమాలు చెయ్యకూడదని, ఏ ఊళ్ళో విషయాలు చేయకూడదని, నక్క కూతలు, కుక్క అరుపులు వినిపిస్తున్నాయండి. తప్పేముందండి? వాటికి మన అనర్హులని మా నొత్తటి రాసి పెట్టుంటే వాళ్ళు అనుకునే దాంట్లో మాత్రం తప్పే ఉంది. ఎంత మాట! తప్పున్నారా? తప్పులున్నవారు తమ తప్పులు ఎరుగురని తమ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాడి కంటిలో తప్పులు ఎతకడం పొరపాటండి. సరే, ఇది సరే కానీ తమను ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? అనుకునేదేముందండి, మీరు ముందుగా అడగబోయేదని ముందుగా గ్రహించేదిని. సరే, అదేమిటో చెప్పండి మరి. అదేమిటంటే, పురాణ గ్రంథాలలో వెతకగా ఒక సూత్రం ఉంది. చెప్పండి. అదేమిటంటే, జనక మహారాజు ఒక రాజు యాగం గావించాడు. ఆయనకు కూడా సంతానం లేకపోతే ఆ యాగం వలన, ఆ దైవప్రసాదం వల్ల ఆ మహారాజుకి సీతాదేవి లభించింది. అట్లాంటిది మీరు చేపిస్తే మీకు కూడా మంచి జరుగుతుంది నా మనవి. అలాగే జరిపిద్దామండి, అలాగే జరిపిద్దాం. సుగుణ, ఆచార్య గారు వ్రతం చేయమని చెప్తున్నారు, మరి చేద్దామా? అయ్యో,
పెద్దవారు వారి మాట ప్రకారమే చేద్దామండి. చేద్దామని కాదమ్మా, చెయ్యాలి. సరే చేద్దాం, చెప్పండి. ఆ, చెప్పండి. అలా అన్నారు, బాగుంది. అయ్యా రామయ్య గారు, విధియా తదియా, రామయ్య గారు, రేపు శుక్రవారం ఉదయము 8:40 మంచి ముహూర్తం ఉంది. ఆ సమయాన నేను చెప్పిన యాగం చేయండి, మీకు తప్పగా సంతానం కలుగుతుంది. అలాగే జరిపిద్దామండి. ఏమండి, ఆచార్య గారు రుణం మనం ఈ జన్మలో తీర్చుకోలేమండి. అమ్మమ్మ సుగనమ్మ, తీర్చుకుంటే తీరిపోయేది కాదు రుణం, తెంచుకుంటే తెగిపోయేది బంధం. అంతా శివైలీల, అప్పటి వరకు ఆగదు మన గోల. మరి వెళ్ళొస్తాను, యాగానికి సిద్ధం కండి. సుగుణ, చెప్పండి. నువ్వు వెళ్ళి మన ఇంట్లో పని వాళ్ళకి పనులు పురాయించు, నేను వెళ్ళి దండోరా చెప్పిస్తాను. అలాగే. తాగుతా నీ అబ్బ తాగుతా, తాగుపోతున్నా ఎల్ల తల్లో దూరెళ్ళుతా. తాగుతా నీ అబ్బ తాగుతా, తాగుపోతున్నా ఎల్ల తల్లో దూరెళ్ళుతా. ఇందు మూలముగా ఈ గ్రామ ప్రజలకు తెలియజేయమనగా, యాగంటి రామయ్య గారు, సుగుణమ్మ గారు పుత్ర సంతానం కోసం యాగం చేస్తున్నారహో. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యాగానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా నా మనవి. మరొక్కసారి నా మనవి, ఈ గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా నా మనవి. ఓహో, ఆచార్య గారి సలహా మేరకు రామయ్య గారు, సుగుణమ్మ గారు పుత్ర సంతానం కొరకు పుత్రకామిష్టి యాగము చేయుచున్నారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం. భలే బ్రాహ్మణరా నాయన, ఏం బ్రాహ్మణ రబ్బు. ఏడో ఏది బ్రాహ్మణ తెచ్చారు, కోళ్ళు తిని కాళ్ళు పారేసి బ్రాహ్మణ తెచ్చారు. पुष्कर शेषादर श्रीशैल कैलासादीनामुपरि भूमध्यरेखाजु पूर्व दिग्भागे विन्दस्य दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावरिजोर्मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरणारविन्द सन्निधौ विविध सुरतरु क्रीडा विराजमान दश दिशा बहुल परिमल पटल भ्रमर झुंकार निकर कलंबित कलकंठ पूजित सनाथ केकी कुल मुखरे कृत विजित सारस्वत स्वन तुरुषंडे अतुल विमल सत्कल धौत कल्पतरुश्चाया विन्नस्तते दीप्तमान रत्न सिंहासनस्योपरि రామయ్య గారు, సుగుణమ్మ గారు ఇలా రండి. అయ్యా రామయ్య గారు, యజ్ఞం సంపూర్ణంగా పూర్తయింది కాబట్టి మీరు ఇరువురు దంపతులు శ్రీశైలం వెళ్ళి ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోండి. శెట్టి గారు, సరుకులు మొత్తం పంపించారా?
కావాల్సిన సరుకులు మొత్తం పంపించానండి. మొన్న ఏదో రాబోతున్నారు మస్తాన్ భాయ్ అని చూసావా? ఎక్కడ జనాలు ఎక్కడ బందోబస్తు చేశాను సాబ్. అబ్బో ఈయన పెద్ద పోటుగాడండి. ఎక్కడ జనాన్ని అక్కడ బందోబస్తు చేశాడంట. బందోబస్తు. చెట్టియార్ మాటలు తినగా రాని లేదా నిధి పొట్ట పుచ్చగా పగిలిడు పగిలిపోతుంది. అబ్బో కొడతాడంట కొడతాడు. ఏదిరా నువ్వు కొట్టేది పాలెంగాడు మలాటు. చెట్టి మాటలు తినగా రాని లేదా నీ పొట్ట పుచ్చగా పగిలిడు పగిలిపోతుంది. ఏదిరా నువ్వు కొట్టేది కొడతాడు. కొడతాడంట కొడతాడు. ఏదిరా నువ్వు కొట్టేది గులింగాడు మలాట. ఏ చెట్టి మాది సంగతి నీకు తెలవదు. అరే భారత పక్కన చూసావు? ఏమందిరా భారత పక్కన? మీ ఇంటి పక్కన లేదు మీ అమ్మమ్మ. అరే పాకిస్తాన్కి పంపిస్తా. అబ్బో ఈ మొగాడి పాకిస్తాన్ కూడా తెలుసు అంటాడు చూడు. అరే దాని పక్కన ఉందే చూసావు? ఎవరు పక్కన? అరే పాకిస్తాన్ పక్కన షణ్ముఖ, అక్కడ పంపిస్తా. అబ్బో అరే దాని పైన ఉందో చూసావు? ఏముంది దానిపైన? కబరస్థాన్, అక్కడ పంపిస్తా. మళ్ళీ ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడే ఉంటే భూమి పుట్టిన టర్కీ కాడికి పంపిస్తా. పంపించావులేరా పెద్ద మగాడు వాట. ఎన్నకడికి ఎవడు ఇంత బతికి ఇంటి వెనక చచ్చినట్టు అట్టుంది నువ్వు చెప్పే వరస. చెట్టే వరస గిరస అన్నావు అనుకో, నీది మాంసం ముక్కలు నరికి కిలో లెక్క అమ్ముతాయి ఈ ఊళ్ళో వాళ్ళకి. అబ్బో అమ్ముతాడంటే అమ్ముతాడు. ఏంటిదిరా నువ్వు అమ్మేది? పెట్టే స్టీలా? చెట్టే స్టీల్ గిల్లు అన్నావు నాది అసలు స్టీల్ బాడీ. రా చూసుకుందాం. అరే అసలు నాది ఉక్కుపాడి చూసుకున్నారా? నీ అబ్బాగడు వచ్చామంటారు నీ అబ్బాగడు మాడ. లేబరా లేబరా ఒరే లేబరా లేబరా బాబా. అబ్బా ఏందా చూసుకుందాంరా అంటున్నారు. ఏం చూసుకుంటారేంది? పంప తీసి గొడ్లోడు తీసుకుంటారేంది? ఈ ఊళ్ళో జనం మంచి భక్తిలో ఉన్నారు. పిచ్చుకొక్కలను కొట్టినట్టు కొడతారు. జాగ్రత్త. ఏమిరా భీముడు అట్టా దూకా? మా గుండె జిగేలు అంటే అది సరే కానీ వీడు ఏంద్రు ఇవ్వలేదు దగ్గర మెరిసిపోతున్నావు. ఏంద్రు గోపాలకృష్ణుడు మెరిసిపోతున్నావే. ఏముంది మా అయ్య రామయ్య గారు, మా తల్లి సుగుణమ్మ గారు ఉత్తర సంతానం కొరకు యజ్ఞం చేశారు కదా. నాకు మంచి గుట్లు పెట్టి ఒరే భీముడు సంబరం చేసుకోరా అన్నారు. అరే మస్తాను బాయ్, ఈడి సంబరం కాడ మనం ఉన్నాం అనుకో మనం ఇంటికి పోయేది లేదు. నేరుగా ఇటే బాయ్ నేనుండగా హరి ఈడు సంబరం చూస్తే అరే తూర్పు బజార్ కుక్కలు కూడా పక్కి నవ్వుతారా బాయ్. సంబరం నువ్వు చేస్తావు? మేము చేస్తాం చూడు సంబరం. అరే ఏరా మస్తాను బాయ్ నువ్వు చేయరా ముందు, తర్వాత నేను చేస్తా కానీ. అరే ఏకేక అరే మీ ఇద్దరు కాదు కానీ నేను చేస్తా చూడండి రా. మీ వల్ల కాదు కానీ చూపిస్తాను. ఆడించు ఆపడా. ఈ సాహిబ్ గారిని చూస్తేనేమో ఏకు దోకు అన్నాడు. నువ్వు చూస్తేనేమో ఆడించు అన్నావు. అయ్యంటే భక్తి పాటలు అట్లా ఉంటుందో సాకులోని పాడు చూపిస్తా చూడండి. వీడు చూపిస్తాడు చూడండి అయ్యాక. అందరి బంధువయ్యా
ప్రభువయ్యా అయోధ్య రామయ్యా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యము నేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా నదిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా అసురుని గెలిచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరో పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరో పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా ఇగో సాహిబ్ గారు చెట్టు గారు భక్తి పాట అంటే ఎట్టుండాలయా అరే భీముడు ఏమి ఆ గుండెల్లో చూస్తున్నా మీ దేవుడు గుండెల్లో ఉన్నాడా ఏంటి ఏం మీకు లేడా ఏంది? మా గుండెల్లో లేడు మాకు పైన ఉన్నాడు దేవుడు పైన ఉంటాడు. ఒరే ఆ ఇంటిని నమ్ముకున్న పొంటు అంటారా నువ్వు పాండి పాండి యజ్ఞం అయిపోయిందిగా గారెలు బోరెలు అప్పడాలు బరీగా పట్టెత్తుగానే బాండి వీడెందుకు తక్కువైనట్టు నాకు తిన్నాగా మీకు శెట్టి గారు ఆ రామయ్య గారి ఇంట్లో భోజనాలు జరుగుతున్నాయి అంట అబ్బో బాగా లాగిద్దాను పా కాస్త తగ్గించు బాయ్ అరే నువ్వేం తక్కువ అంటారా నువ్వు కూడా బిరుగాని తింటావు కదా సొత్తాన్ని సూపులు సన్నగుండవు కానీ మామూలుగా తెల్లపోయి అన్నం ఒక్క దెబ్బను లాగేస్తారా నువ్వు అదే పొట్టపల్లి చస్తావు ఇక బా గారెల బోర్ల బాగా తిందుగా లాగి మొగం చూడు ఎట్టుందో ఇది